let us see what happens. యా శరత్ గారు వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. సో ఏమంటారు, మీ దృష్టిలో సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి? చాలా మంది గెస్ట్ ఉన్నారు కాబట్టి కొంచెం బ్రీఫ్ గా. ఎస్ సార్, ఒకటి, ఇప్పుడు చాలా మంది మేధావులు ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే నేనెంత గానీ మా సీనియర్ కూడా ఉన్నాడు పుల్లారావు సార్. అయితే విషయం ఏంటంటే ఐ హావ్ గాట్ ఏ పాజిటివ్ వ్యూ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ నాట్ సో సినికల్ అబౌట్ మోడీ. ఎందుకంటే ఒకటండి, దేర్ మే బి సమ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఫర్ మై టెంపర్మెంట్ ఆఫ్ మైండ్. రాదర్ నేను కొంత స్కెప్టికల్ గా కూడా ఉండొచ్చు, కానీ ఐ సీన్ సెవరల్ ప్రైమ్ మినిస్టర్స్ రైట్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ నుంచి అయితే నేను అంటే ప్రత్యక్షంగా యాజ్ ఎ జర్నలిస్ట్ గా అబ్జర్వ్ చేసిన వ్యక్తిని. యాజ్ రిగార్డ్స్ మీరు ఏదైతే ఉపోద్ఘాతంలో చెప్పినారో ఆర్టికల్ 370 అబ్రోగేషన్ is a milestone in the career of Mr. Modi. It is certainly a good accomplishment. Nobody can deny. Demonetization is certainly a failure. ఎందుకంటే ది అన్ప్రిపేర్డ్నెస్ విత్ విచ్ ది డిమానిటేషన్ has gone into, it has created lot of problems in the country, and as of now nobody has reaped the harvest of demonetization. దానివల్ల ఏం మేలు జరిగింది? బ్లాక్ మనీ తగ్గిందా, లేకపోతే నిజంగా వాళ్ళు ఏదైతే ప్రపోజల్ పెట్టినారో అది అయితే ఏం జరగలేదు. తర్వాత ఎలక్టోరల్ బాండ్స్, ఇట్స్ అన్ అదర్ ఫ్రాడ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్. రాదర్ ఇట్ వాజ్ ఇంటెండెడ్ టు బెనిఫిట్ ఓన్లీ ది రూలింగ్ పార్టీస్ ఆఫ్ ది కంట్రీ. చాలా వరకు రూలింగ్ పార్టీస్ ఇండస్ట్రియలిస్ట్ నుంచి కోట్లాది రూపాయలు, 100 కోట్ల డబ్బులు పొందినాయి. ఎట్లా పొందింది అని అంటే, ఇప్పుడు రూలింగ్ పార్టీలకు ధనబలం అనేది బాగా వచ్చేసింది, మదమైనట. దేశంలో ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితులలో రూలింగ్ పార్టీతో పోటీ పడనంత స్థాయికి వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో టీఆర్ఎస్, పక్కనున్న రాష్ట్రంలో తమిళనాడులో డిఎంకే, ఇట్లా తర్వాత ఆమె తృణమూల్ కాంగ్రెస్ ఆమె, ఇట్లా వీళ్ళు రకరకాలుగా. ఇప్పుడు వీళ్ళు ఇంకా బలమైన వాళ్ళు వచ్చి కొడితేనే పోయినారు. ఇప్పుడు చూడు, మోడీ పోయి తృణమూల్ కాంగ్రెస్ ఢీకొంటే తృణమూల్ కాంగ్రెస్ చిత్తు అయిపోయింది. అట్లానే ఇది ఒక రకంగా ఇట్ హ్యాస్ అప్సెట్ ది బ్యాలెన్స్. అది రెండో యాంగిల్. తర్వాత ఫారిన్ రిలేషన్స్ కూడా ఐఎమ్ నాట్ హ్యాపీ ది మేనర్ ఇన్ విచ్ హీ హెస్ బీన్ డీలింగ్ విత్ ఇంప్రాప్టో మీటింగ్ విత్ నవాబ్ షరీఫ్, దీస్ దట్ అండ్ ఆల్. దట్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్ అండి. ఫారిన్ రిలేషన్స్ లో దిస్ ఇస్ అ ఫెయిల్యూర్. తర్వాత I have a considered view. I've seen several finance ministers. According to me, Nirmala Sitharaman is not up to the mark. అంటే ఆమె అసెస్మెంట్ కానీ, ఆమె ఆలోచన సరళి కానీ, ఆమె కంట్రీని డీల్ చేస్తున్న విధానము ఇదైతే సరిగలేదు. సరే, రూపీ డివాల్యుయేషన్ అంటారా? దేర్ ఆర్ catastrophes across the globe. చాలా రీజన్స్ ఉన్నాయి. డివాల్యుయేషన్ ఈజ్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది డిఫెక్టివ్ పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ కూడా సరిగా కోఆపరేట్ చేయలేకపోతుంది. అంటే ఒకవేళ 10కి ఎన్ని మార్కులు ఇస్తారు అని అంటే, నేనైతే ఒక 6.5 నుంచి 7 మార్కులు ఇవ్వగలను సార్ మోడీ పరిపాలనకు. అంతకంటే ఎక్కువ ఇచ్చే జనరాసిటీ నాకు లేదు. సో ఇన్ మై వ్యూ he has not done any. తర్వాత ఒక్కటి ఏం జరిగిందంటే, దేశంలో ఒక గొప్ప డెవలప్మెంట్ ఏంది అంటే, కుంభకోణాలు లేని ప్రభుత్వం వచ్చింది సార్. అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా గానీ కుంభకోణాలు దేశ సంపదని మొత్తం కొల్లగొట్టినారు. ఇదైతే ఒక పరమ దరిద్రపు వ్యవస్థ దేశంలో ఉండేది. తర్వాత రెండోది, ఈ కుటుంబ పాలన అనేది కూడా దేశంలో అసలు వ్యవస్థల్ని సర్వనాశనం చేసింది. దేశంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో ఈ కుటుంబాలు పరిపాలన మాదే అనేటువంటి ఒక దుర్మార్గపు వ్యవహారం అయితే ఉండదో అది దాదాపుగా మినిమైజ్ అయింది సార్. మరి బీఆర్ఎస్ లో కుటుంబ పాలన లేదా అంటే ఉంది. అక్కడ ఎట్లుంది, ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు వచ్చినారు, ఒక జనరేషన్ తర్వాత ఇంకొకళ్ళు జనరేషన్ వచ్చినారు. సరే, కొన్ని సందర్భాలలో ఇద్దరిద్దరు కూడా ఉన్న సందర్భాలు కొన్ని ఉన్నమాట వాస్తవమే. బట్ వెన్ కంపేర్ టు ది ఎర్లియర్ కాంగ్రెస్ రిజైమ్, ఈ ఫ్యామిలీ రూల్ అనేది మాత్రం దేశంలో పోయింది. ఇవాళ ఎవరైనా ఏదైనా ఆశించవచ్చు, ఎవరైనా దేనికైనా ఏం చేసేటువంటి వెసులుబాటు మాత్రం వచ్చింది. ఇవాళ సామాన్యుడు కూడా హీ కెన్ ఆల్సో డ్రీమ్ అబౌట్ రీచింగ్ ది పినకిల్ ఇన్ ది పబ్లిక్ లైఫ్. ఇది ఒక గొప్ప డెవలప్మెంట్ గా నేను భావిస్తాను సార్. ఓవరాల్ గా అంటే ఐఎమ్ నాట్ సో సినికల్ యాజ్ మై అదర్ ఫ్రెండ్స్ కుడ్ బి, బట్ అకార్డింగ్ టు మీ మోడీ ఈస్ నాట్ ఏ catastrophe. And he is certainly a virtuous prime minister గానే మనం భావిస్తాము. In the history he will go down as the one who had stabilized the political
సిస్టమ్ అనేది చెప్పొచ్చు. సరిగా ఈ ఎలక్టోరల్ ఇవి తర్వాత ఓట్ల ఇది మన మిషన్స్ పోలింగ్ SIR ఇవి ఇట్లాంటి వాటి మీద కొన్ని అపోహలున్నా ఆన్ ది హోల్ ప్రతిపక్షాలు కూడా అంత ఆపర్చునిస్టిక్ స్టాండ్. వాళ్ళు గెలిస్తేనేమో ఈవీఎంల గురించి ఒక రకంగా మాట్లాడతారు, ఓడిపోతే ఒక రకంగా మాట్లాడతారు, అంత రకరకాలుగా ఉంది. తర్వాత ఇంకొక డెవలప్మెంట్ ఏం జరిగిందంటే కాంగ్రెస్ ఏదైతే మోనోపోలిస్టిక్ పాలిటిక్స్ చేసిందో దేశంలో, అంటే ఎక్కడ ఏం జరిగినా మేం తప్ప వేరే గతి లేదు అన్న దాన్ని ఒక రీజనల్ పార్టీ స్థాయికి చేర్చినటువంటి ఘనత కూడా మోడీకే దక్కుతుందని నేను చెప్పొచ్చు సార్. సో ఇన్ మై కన్సిడర్డ్ వ్యూ ఐ కెన్ గివ్ అబౌట్ 7 marks టు మోడీ అవుట్ ఆఫ్ 10. పాపారావు గారు, గుడ్ ఈవినింగ్. మీ వ్యూ ఏంటి? పెద్దలు శరత్ గారు, పుల్లారావు గారు చెప్పారు. పుల్లారావు గారు చెప్పిన దానిలో ఫస్ట్ బేసిక్ గానే నేను బాగా స్ట్రాంగ్ గా డిఫర్ అవుతుంది ఏంటంటే అస్సలు టోటల్ ఫెయిల్యూర్ ఫారిన్ పాలసీ. ఆయన ఫారిన్ పాలసీ బాగుందని చెప్పారు. చాలా విచిత్రం అది. పుల్లారావు గారికి అలా ఎందుకు అనుకుంటున్నారు, ఆయన చెప్తే బాగుంటుంది. అది కూడా వివరంగా ఇప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి. తర్వాత అట్టర్ ఫ్లాప్ ఫారిన్ పాలసీ, దాని ఎఫెక్ట్ చాలా రకాలుగా మన మీద పడుతుంది. మిడిల్ ఈస్ట్ లో ఫారిన్ పాలసీ ఫెయిల్ అవటం వల్ల ఈ రోజు మనకి చాలా క్రైసిస్ వచ్చింది. మనం ఇరాన్ పక్క ఉన్నావా, ఇజ్రాయెల్ పక్క ఉన్నావా, ఎవరి పక్కన ఉన్నావా అర్థం కాని స్థితి, ఎవరు మనల్ని తమ మిత్రులుగా పరిగణించే స్థితి పూర్తి స్థాయిలో లేనటువంటి గందరగోళం ఏర్పడి ఒంటికి జరిగినటువంటి రేవడైంది మన పరిస్థితి. అమెరికాకి, ఇటు పక్కన చైనాకి, లేకపోతే ఎటు పక్కన చూసుకున్నా ఒంటరి అయిపోయాం ఫారిన్ పాలసీ దృష్ట్యా. తర్వాత రెండో చిన్న ఉదాహరణ చెబుతాను. మోడీ గారు యుక్రెయిన్ యుద్ధం ఏమన్నారు, యుద్ధాల యుగం కాదు ఇది అన్నారు. దిస్ ఇస్ నాట్ ద ఎరా ఆఫ్ వార్స్ అని అన్నాడు ఆయన. కానీ మరి అలాంటి మాటే మరి ఇరాన్ మీద అమెరికా దాడి చేసినప్పుడు యుద్ధాల యుగం కాదు